హాయ్ అందరికీ నమస్తే. వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనము పసుపు దుంపలు నాటుకునే టైం వచ్చిందని అర్థం కదా. అసలైతే ఇప్పటికే నాటేసుకోవాలి, మొదటి వర్షం పడగానే. నాకు కొంచెము లేట్ అయింది. పోయిన సంవత్సరం పండించిన పసుపు దుంపలు సరిగా నాకు ఎక్కువ రాలేదు, అందుకనే నేను ఇప్పుడు నాటుకోవడానికి దుంపలను ఎక్కువ దాచిపెట్టుకోలేదు. బట్ కొన్ని దుంపలు పెట్టుకున్నా, ఆ దుంపలు సరిపోవని చెప్పి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఆ పసుపు దుంపలు ఎట్లా వచ్చినాయి, అవన్నీ డీటెయిల్స్, నేను ఎన్ని టబ్బులలో నాటుకున్నాను పసుపు దుంపలు, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చూడండి. నేను శోభా కొత్తపల్లి. వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభా. మీకు ఒకవేళ పసుపు దుంపలు దొరకకపోతే అమెజాన్లో ఈజీగా దొరుకుతున్నాయండి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మంచిగా వచ్చాయి పసుపు దుంపలు. అవి ఎట్లున్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. పసుపు దుంపల గురించి ఎలా నాటుకోవాలి ఏంటి అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. అయితే ఇది రేగిపళ్ళ చెట్టు. మీరు ఎప్పుడైనా రేగిపళ్ళ ఫ్లవర్స్ని చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను రేగిపళ్ళ పువ్వులు, అందుకని మీకు కూడా చూపిస్తున్నా. ఎంత బాగున్నాయి చూడండి. నేను ఇప్పటి వరకు చూడలేదు అసలు. రేగిపళ్ళు తినడమే కానీ ఆ పువ్వుల్ని మాత్రం చూడలేదు నేను. ఇగో సరిగా కనిపిస్తలేదు, చెట్టు నిండా వచ్చినాయి చూడండి రేగిపళ్ళ ఫ్లవర్స్, పూత. ఇందులో అన్ని చెట్ల గురించి కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తూ మీకు పసుపు దుంపలు పెట్టేది కూడా చూపిస్తాను. ఇదో ఈ పాలకూర చూడండి, ఒక్కొక్క ఆకు ఎంత ఉంది. దీని వీడియో కూడా నా ఛానల్లో ఉంది, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. అరచేయి కంటే పెద్దగా ఉంది చూడండి ఒక్కొక్క ఆకు. ఇది దాదాపు పెట్టి 6 నెలలు అవుతుంది, ఒక్కటే చెట్టు. వారానికి నాకు ఇంత పాలకూర వస్తుంది చూడండి. ఒక చెట్టు మాత్రం ఇట్లాగే ఉంచినాను. ఇది పండ్లు పెట్టిన డ్రమ్ము, ఉసిరి చెట్టు పెడితే అది రాలేదు. దాంట్లో ఈ పాలకూర ఒక్క చెట్టు ఉండిపోయింది. ఇంత వచ్చింది చూడండి. అయితే పసుపు దుంపలు నా దగ్గర సరిపోయన్నీ లేకుండే, అందుకని నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన అని చెప్పినాను కదండి. ఇదిగో 1 kg పసుపు దుంపలు. చాలా రేట్ ఎక్కువ పడినాయి నాకు. ఎట్లున్నాయో చూడాలి ఇప్పుడు, ఎట్లా వచ్చినాయో. కానీ ఈసారి కొంచెం ఎక్కువ పసుపు పండించాలనుకొని నేను ఆర్డర్ చేసుకున్నాను. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని. ఓకే, చాలా బాగానే వచ్చినాయి. ఎట్లా వస్తాయో అనుకున్నా. ఇదో చూడండి ఎంత బాగున్నాయి. వీటికి కూడా ఇదిగో ఆల్రెడీ మొలకలు వచ్చిన్నాయి చూడండి. కొన్ని అన్నిటికీ చాలా మట్టుకు ఎంత ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి. మీకు కూడా ఒకవేళ దొరకకపోతే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. ఎనీ టైం అమెజాన్లో పసుపు దుంపలు దొరికితే, నేను ఇంతకుముందు 3 సంవత్సరాల కింద కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఉన్న ఈ పసుపు దుంపలు, వీటి కోసమని నేను టబ్బులు రెడీ చేసుకున్నాను, చూపిస్తాను. పసుపు దుంపలు మనకు మంచిగా రావాలంటే ఫస్ట్ మనము మట్టి కలుపుకునే అప్పటి నుంచే కరెక్ట్గా కలుపుకొని దానికి సరిపోయేంత ఎరువులు అన్నీ ఇచ్చి కలిపి నాటుకుంటే, ఒకటేసారి పెట్టేసుకున్నామనుకో మనం మళ్ళీ కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా కానీ పసుపు దుంపలు మంచిగా వస్తాయి. నేను ఇట్లా మొత్తం ఒక పెద్ద కవర్లో చాలా జాగ్రత్తగా మనం కరెక్ట్గా అన్నీ వేసుకొని కలుపుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు పసుపు దుంపలు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను రెగ్యులర్గా, పసుపు దుంపలు అన్ని పంటల కంటే ఈజీగా పండించుకోవచ్చు అని. అయితే ఈ పసుపు దుంపలు మనం ఇలాంటి 100 రూపీస్ టబ్బులో కూడా పెట్టుకోవచ్చు. సరిపోతుంది దీనికి. యాక్చువల్గా పెద్ద టబ్బులు అవసరం లేదు. ఇలాంటి టబ్బులలో నేను ఎట్లా కలుపుకుంటానంటే, మట్టి సగము ఎర్రమట్టి, 30% కోకోపిట్, 30% వర్మి కంపోస్ట్, ప్లస్ ఒక పిడికడు నీమ్ కేక్ అండ్ మస్టర్డ్ కేక్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అన్నీ కలిపి ఇట్లా మట్టి మొత్తము నేను ఇట్లా తయారు చేసుకుంటాను. ఫస్ట్ ఒక్కొక్క పార్ట్కు సపరేట్గా కష్టం అవ్వకుండా అలా చేసుకుంటాను. మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి, నేను మొత్తం టబ్బులలో ఎట్లా రెడీ చేసుకున్నానో చూడండి.
నాకు అన్ని పంటల కంటే పసుపు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు. ప్రతి సంవత్సరం మీరు నా పాత వీడియోలలో చూస్తే మీకు తెలుస్తుంది 3 సంవత్సరాల నుంచి నేను ఎంతెంత పసుపు పండించాను, ఎంతమందికి పంచానని. ఇదో ఈ ప్లేస్ అంతా మొత్తం క్లీన్ చేసుకొని ఇలా టబ్బులన్నీ ముందుగా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఇట్లా మట్టి అంతా కలుపుకున్న మట్టిని మొత్తం ఈ టబ్బులలో నింపుకున్నాను. చూడండి, ఇది ఫస్ట్ మీరు ఇవి చూడండి. ఇవన్నీ ఇవి ఇంతకుముందు పోయిన సంవత్సరం పెట్టిన టబ్బే. దాంట్లో ఎక్కడో మిగిలిపోయిన దుంప ఉంటే చూడండి ఇప్పటికే ఏర్లు వచ్చేసినాయి. చూడండి, ఇవన్నీ 100 రూపీస్ టబ్స్. చూడండి, ఇవన్నీ ముందు ఫస్ట్ అంతా 100 రూపీస్ టబ్లో మొత్తం మట్టి నింపేసుకున్నాను. ఇవన్నీ దాదాపు ఒక 10-11 టబ్బులు మొత్తం ఈ టబ్బులలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైజు కొంచెం పెద్ద సైజు, దానికంటే కొంచెం పెద్ద సైజు టబ్బులలో కూడా మట్టి అంతా కలిపి పెట్టుకున్నా. చూడండి, ఇదంతా కలిపి ఒక రోజు పెట్టాను మొత్తం. అందులో ఇందంతా ఎరువంతా వేసుకొని ఇవి ఒక 9-10 టబ్బులు. ఇవి మొత్తము ఒక 20 టబ్బుల పసుపు దుంపలు పెట్టడానికి టబ్బులు రెడీ చేసుకున్నా. ఈ లెక్కన నేను ఈ మొత్తం టబ్బులలో ఒకవేళ మంచి పసుపు పండితే వచ్చింది ఇది 10-20 కిలోలు రావాలి నా ఉద్దేశంకి. దీనికి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఎంత పెరిగాయి ఏంటి పసుపు గురించి అన్ని డీటెయిల్స్ వీడియోస్ పెడతాను. ఇప్పటికైనా ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే లేట్ అవుతే ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. మనకు సంవత్సరానికి సరిపోయేంత పసుపు ఇచ్చుకోవచ్చు మనము. ఇదో అయితే ఇప్పుడు ఈ పసుపు దుంపలు వచ్చినాయి కదా, వీటిని ఇలా ఇంత పెద్దగా కూడా పెట్టే అవసరం లేదు. ఇలా ఇవి చిన్నగా విరిచేసి ఇక్కడికి కూడా కట్ చేసి పెట్టుకున్నా కూడా వస్తుంది. ఇప్పుడు కనుమలు ఉన్న దగ్గర ఇలా విరిచేసి పెట్టుకున్నా కూడా వచ్చేస్తాయి. కలుపుకున్న తర్వాత మనము వాటర్ పోసేసుకొని ఇలా ఇప్పుడు మొలక ఇట్లా వచ్చింది కదండి, మొలక ఎక్కడికి వచ్చిందో చూసుకొని దాన్ని ఇట్లా ఒక 1 ఇంచ్ లోపలికి పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టబ్బులో ఒక 4 పెట్టొచ్చు మనం, 4-3 అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఇదండి ఇప్పుడు 2 ఉంది కదా, దీన్ని పుల్లల్లో ఈరోజు పెట్టిన ఇది ఒక 2 డేస్ ముందు పెట్టినవి. చూడండి, ఇదిగో మొలకలు ఎట్లా వచ్చినాయి. ఇదిగో ఈ చిన్న టబ్బులలో ఒక 3 డేస్ కింద పెట్టిన. ఇది అన్నిటికీ మొలకలు వచ్చినాయి. చూడండి, ఇదిగో మనం ఇట్లా మట్టి రెడీ చేసుకొని టబ్బులు ఇలా రెడీ పెట్టుకొని దుంపలన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా అవుతుంది. మనం మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదండి. మీరు 15 రోజులకు నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. అది కూడా ఇవ్వకుండా కూడా వస్తాయి. నేను అది కూడా అట్లా కూడా నేను చేసి చూసినాను. మనకు జనవరి వరకు మనకు మా పంట రెడీ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ నేను చెప్తూనే ఉంటాను. ఇప్పటికి కూడా ఇంకెవరైనా పెట్టుకోకపోతే ఖచ్చితంగా పసుపు దుంపలు తెచ్చి నాటుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ కొద్ది ప్లేస్ ఉన్న ఇట్లా పసుపు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు ఉంటానండి.